పైకే ఉండాలి మహానుభావుల యొక్క త్యాగ ఫలితం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేసిన త్యాగాన్ని భరించుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు అర్పించడానికి మనందరికీ కనీస బాధ్యత. ఈ సందర్భంగా అలాంటి మహనీయులందరికీ అలాంటి త్యాగ ఫలకు హృదయపూర్వక నివాళులు అర్పించుకుంటూ ఈ రిపబ్లిక్ డే నా వరకు చాలా ప్రత్యేకత సంతరించుకుంది. కారణం 45 సంవత్సరాల నా సుదీర్ఘ సినీ ప్రయాణంలో నేను ఈ కళామ తల్లికి సేవ చేసుకోవడం, అలాగే ఇంతోధికంగా కళాకారులకు సామాజిక బాధ్యత కూడా ఉంది అని గుర్తెరిగి అది నా బాధ్యతగా భావించి ఎన్నో సంవత్సరాలుగా ఎలాంటి విపత్తు జరిగినా ఎలాంటి అవసరాలకు ఆయా సమయాల్లో నేను అండగా నిలబడటం అనేది నడుచుకుంటూ సామాజిక సేవ కూడా చేసుకుంటూ వచ్చాను. అందులో భాగంగా ఈ రోజున ఈ బ్లడ్ బ్యాంక్ ఇదిగా ఈ రోజున ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిగా నిలిచి ఎంతోమంది ఈ రోజున రక్తం కొరతతోటి ఒక 25 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మన రాష్ట్రం ఈ రోజున రక్తం కొరత వల్ల చనిపోతున్నారు అనే ప్రస్తావన రాలేదంటే ఈ రోజున నేను తీసుకున్నటువంటి నిర్ణయంగా నేను చాలా గర్వపడుతూ ఉంటాను. దానికి ప్రధానమైన కారణం ఎవరిని చూసుకున్నంటే నా అభిమానులు చూసుకున్నాను. నేను ఎంతగా నేను స్పందించినా ఇంత సుదీర్ఘంగా ఇంత గొప్పగా ఒక యజ్ఞలాగా ముందుకు కొనసాగేది కాదు. దీనికి కారణమైనటువంటి ఇదే విధంగా మీరందరూ కూడా సామాజిక సేవ చేస్తూ నన్ను ఉత్సాహపరుస్తూ నేను మరింత స్ఫూర్తిని తీసుకెళ్ళాక మీ అందరూ కూడా సాగాలని కోరుకుంటూ
ఇంతకలుపుగా ఈ యొక్క రిపబ్లిక్ డే ప్రత్యేకత ఏమిటంటే నా ఈ సేవలన్నీ 2006లో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. జై చిరంజీవి. అలాగే ఎదురు చూడని నేను ఊహించినటువంటి ఈ సంవత్సరం 2024 రిపబ్లిక్ డే సందర్భంగా నేను నా సేవలు గుర్తించి, అది కళాసేవ అయితే సామాజిక సేవ గుర్తించి